ఆందోళన, భయాలనేటివి ఎప్పటికీ మనకేవి కనిపించవు. కేవలం అవి మన మనసులోని మాత్రమే ఉంటాయి. జైన్ బౌద్ధ మతాన్ని బోధి ధర్ముడు స్థాపించారని ప్రచారంలో ఉందన్నమాట. అయితే ఈ బోధి ధర్ముడు తన శిష్యుడైన హుయికేకి తన యొక్క బోధనలు బోధించేవాడు. అయితే ఒకరోజు ఈ హుయికే ఏమంటాడంటే, నేను చాలా రకాల సమస్యలతో ఆందోళన పడుతున్నాను. మీరు ఎలాగైనా సరే నా ఆందోళనని మీరు శాంతింపచేయాలా అని అడుగుతాడు. అప్పుడు బోధిధర్ముడు ఏం చెప్తాడంటే, ఖచ్చితంగా నేను నీ కోసము ఆ యొక్క ఆందోళనని శాంతింపచేస్తాను. కాకపోతే మీరు ఒక పని చేయాలి అని చెప్తాడు. నిన్ను బాధించే ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిని నా దగ్గరికి తీసుకురా, వాటిని నాకు చూపించు, నేను శాంతింపచేస్తానని చెప్తాడనమాట. అప్పుడు హుయికేకి ఒక స్ఫూర్తి వస్తుందన్నమాట. స్ఫురిస్తుంది ఏమనంటే, ఓకే, ఆందోళన భయాలనేటివి మనకి కనిపించవు, కేవలం అవి మన మనసులో మాత్రమే ఉంటాయని అర్థం చేసుకుంటాడు.